డీటెయిల్స్ చూస్తే ఇవాళ రేపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో వారాహి విజయబేరి సభల్లో పాల్గొననున్నారు పవన్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలకు 5 జనసేన పోటీ చేస్తుంది. షెడ్యూల్లో భాగంగా ఇవాళ నరసాపురం, భీమవరంలలో పర్యటించనున్నారు. రేపు తాడేపల్లిగూడెం, ఉంగుటూరులలో వారాహి సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 30న జనసేనాని పోలవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఇవాళ రేపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో వారాహి విజయబేరి సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఎస్ భార్గవ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి కూడా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం తీసిన నేపథ్యంలో నిన్న అటు పిఠాపురంలో అలాగే అటు కోరుకో మొత్తం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించేందుకు పర్యటన సిద్ధం చేసుకున్నారు. ఈ తరుణంలో ఈ రోజు అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అటు నర్సాపురంలో అలాగే అనంతరం భీమవరంలో కూడా వారాహి విజయబేరి సభల్లో పాల్గొనేందుకు కూడా ఆయన రాబోతున్నారు. రేపు తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో కూడా ఆయన పర్యటించే విధంగా రూట్ మ్యాప్ కూడా ఖరారైంది. అయితే ముందు తొలుత మధ్యాహ్నం 3:30 నర్సాపురానికి ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకొని అక్కడ బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడ అభ్యర్థి బొమ్మిడి నాయకర్కు జనసేన పార్టీ నుంచి కూడా ఆయన పోటీ చేస్తున్నారు. ఆయనకు సంఘీభావంగా కూడా ఆయన ఈ బహిరంగ సభలో కూడా ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 7 గంటల సమయానికి భీమవరంలో ప్రకాశం చౌక్ లో ఏర్పాటు చేయబోతున్నటువంటి వారాహి విజయబేరి సభలో కూడా ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఈ రోజు రాత్రికి ఆయన భీమవరంలోనే బస చేయనున్న నేపథ్యంలో భీమవరంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా జనసేన పార్టీ శ్రేణులు చేస్తున్నారట. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు గాను 5 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుండగా ఈ రోజు 2 సభలు అలాగే రేపు మరొక 2 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం తాడేపల్లిగూడెంలో, సాయంత్రం ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బహిరంగ సభలు ఉండేలాగా ప్లాన్ చేశారు. మిగిలిన పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఈ నెల 30వ తేదీన తిరిగి ప్రత్యేకించి పోలవరానికి వచ్చి పోలవరంలో బహిరంగ సభలో కూడా పాల్గొనే విధంగా 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్నికల లోపు కవర్ చేసుకునే విధంగా కూడా జనసేనాని రూట్ మ్యాప్ అయితే ఖరారైంది. అటు పెద్ద ఎత్తున కూడా అటు పిఠాపురంలో నిన్న భారీగా జనసందోహం చేసిన నేపథ్యంలో ఈ రోజు కూడా పెద్ద ఎత్తున వేలాది మంది, లక్షలాది మంది కూడా తరలి వస్తారని జనసేన పార్టీ నేతలు ప్రధానంగా కూడా సమీకరణలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినట్లయితే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గోవిందరాజు కూడా తెలియజేయడం జరిగింది. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.